హాయ్ అండి. నమస్తే. ఈరోజైతే నేనైతే 6 బ్లౌజులు కుట్టానండి. ఆ 6 బ్లౌజులు బొటిక్ నుంచి అయితే తీసుకొచ్చాను. ముందుగా అయితే బోట్ నెక్ పెట్టి ఇలా ఒక డ్రాప్ అయితే ఇమ్మన్నారు. ఫస్ట్ బ్లౌజ్ అన్నమాట ఇది. నేనైతే బటన్ లేదు. బటన్ అయితే షాప్ వాళ్ళే ఏసుకోమన్నాను. అయితే ఇలా డ్రాప్ ఇచ్చి సింపుల్‌గా బోట్ నెక్, ఫ్రంట్ నెక్ ఓపెను, బ్యాక్ అయితే క్లోజే అలా పెట్టి కుట్టమన్నారు. అంటే వీటికి ఎక్కువేమో మోడల్స్ అనిపించింది. క్లాత్‌ని బట్టి కూడా ఉంటది కదా! అయితే చాలా క్యూట్‌గా వచ్చింది. కుట్టాక తెలిసింది బావుంది. అలాగే సెకండ్ వచ్చేసి ఇలాగ స్క్వేర్‌లో పెట్టి ఇలా పైకి ఇమ్మన్నారండి. ఇలాగ చిన్నదే ఇచ్చాను నేను. ఎందుకంటే మళ్ళీ పైకి ఎక్కువ లేసినా మళ్ళీ దాని లుక్ పాడైపోద్దని నేనైతే ఇలాగ పైపింగేసి సన్నగా పైపింగేసి కొంచెం ఇలా పైకి లేపాను. థ్రెడ్స్ పెట్టమన్నారు. థ్రెడ్స్ పెట్టాను. అయితే హ్యాండ్స్‌కి నేను ఏ పైపింగ్ ఎయలేదు. ఇలా లేస్ అయితే వచ్చింది. ఇంకా లేస్ మాత్రమే ఏసి ఉంచేసాను. సింపుల్‌గా ఇలా ఉంది దీని లుక్ అయితేని. అయితే మూడో బ్లౌజ్ వచ్చేసి ఇది కట్ వర్క్ అండి. ఈ కట్ వర్క్ నేను ఆల్రెడీ వీడియో పెట్టాను. వీడియో కావాలంటే ఎవరికైనా ఫుల్ వీడియో ఉంది చూడండి. కటింగ్, స్టిచ్చింగ్ ఉంటది వీడియో అయితేని. ఇలా కట్ వర్క్ అయితే ఇచ్చాను. చాలా నీట్‌గా వచ్చింది కట్ వర్క్ అయితేని. దీనికి ఎటువంటి నేను ఇంకేం మోడల్స్ అయితే పెట్టలేదు. ఇలా ఫ్రంట్ అయితే వద్దన్నారు. బ్యాక్ నడను కూడా నేను కట్ వర్క్ ఇవ్వలేదు. ఓన్లీ నెక్‌కే ఇచ్చాను. అలాగే హ్యాండ్స్‌కి ఇచ్చాను. హ్యాండ్స్‌కే ఒక 4 బొట్లయితే పెట్టమన్నారండి ఇలాగ చిన్నగాని. చక్కగా నీట్‌గా, క్యూట్‌గా ఉంది కూడా. ఇంకా ఫ్రంట్ అయితే నేను ఎటువంటి కట్ వర్క్ ఇవ్వలేదు. ఇలా 2 హ్యాండ్స్ కూడా ఇలాగ అయితే కట్ వర్క్ ఇచ్చి, ఒక చిన్న బుట్టయితే ఇలా పెట్టాను షోల్డర్ దగ్గర. ఫ్రంట్ పైపింగ్ ఏసేసాను. నీట్‌గా వచ్చింది. ఇదైతే ఫుల్ వీడియో అయితే ఆహ్, ఛానల్‌లో ఉంది. ఎవరికైనా కావాలంటే చూడండి. నడనికి కూడా నేను పైపింగ్ ఏసాను. అయితే ఫోర్త్ వన్ వచ్చేసి రెడ్డు. ఇది కూడా హ్యాండ్స్ నేను ఫుల్ వీడియో పెట్టానండి. ఇలా ఈ షేపుల్లో ఇమ్మన్నారు. ఫ్రంటు, బ్యాకు అలాగే హ్యాండ్స్ కూడాని. నేనైతే మరి అలాగే కుట్టాను సేము. కాకపోతే జార్జెట్‌లోని కొంచెం ఇంకా స్టిఫ్‌గా ఉండి అసలు క్లాతు చెప్పిన మాట అయితే వినలేదు. ఒకసారి ఫుల్ వీడియో చూడండి అర్థమవుతది మీకు. ఛానల్ అయితే ఉంది ఫుల్ వీడియో. ఇలా అయితే ఇచ్చి నేను షేప్ ఇలా గుమ్మడి గింజ షేప్ అయితే ఇచ్చి, దాని హ్యాండ్స్‌కి ఇలా పఫ్ అయితే ఇచ్చానండి. ఇంకా బటన్స్ వేయలేదు. బటన్స్ వేయాలి. అలాగే హ్యాండ్స్ దగ్గర పైపింగ్ ఏసాను. కొంచెం ఫినిషింగ్ నీట్‌గా ఉంటదని పైపింగ్ ఏసాను. ఇది కూడా అంతే. కొంచెం పఫ్ పెట్టేటప్పుడైతే కొంచెం చాలా కష్టమైంది నాకు. ఎప్పుడో కుట్టినవి ఇప్పుడు పెట్టారనుకుంటున్నారా? ఈ వీడియో ఎప్పుడో తీసానండి. అప్‌లోడ్ చేయడానికే నాకు కుదరలేదు. అలాగే ఫ్రంట్ కూడా సేమ్ బ్యాక్ మోడలే పెట్టమన్నారని నేను బ్యాక్ మోడలే ఫ్రంట్ కూడా పెట్టాను. చాలా నీట్‌గా, క్యూట్‌గా వచ్చింది. అలాగే హ్యాండ్ థ్రెడ్స్ వచ్చేసి నేను ఏం మోడల్స్ ఏం పెట్టలేదు. నాకు క్లాత్ చాలా తక్కువ మిగిలిందనేసి నార్మల్‌గానే కుట్టేసాను. అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేసి లైట్ గ్రీను, చిలకాకు పచ్చ కలర్ అండి ఇది. ఇదొచ్చేసి నాకు సింపుల్‌గా అయ్యింది. క్లాత్ అయితే చాలా బాగా మాట విన్నది. నేను ఈ 6 బ్లౌజుల్లో ఫస్ట్ కుట్టిన బ్లౌజ్ అయితే ఇదే. అలాగే నేను ఇది పైపింగేసి దానికి లోపల మళ్ళీ క్లాత్ కనబడకుండా వేరే క్లాత్ ఏసి కుట్టాను. చాలా నీట్‌గా వచ్చింది బ్లౌజ్ అయితేని. అలాగే ఇక్కడ బటన్స్ పెట్టాలండి. ఈ బటన్స్ నా దగ్గర లేవని నేనైతే అవాయిడ్ చేశాను. వాళ్ళనే పెట్టుకోమన్నాను. కొంచెం చేతి పని చేసేవాళ్ళ దగ్గరికి ఇచ్చేసుకుంటే అయిపోద్దనేసి వాళ్ళకి ఇచ్చాను. అయితే అక్కడైతే బటన్స్ వస్తాయి. నా హ్యాండ్స్‌కి అయితే నేను పైపింగ్ ఏయలేదు. అంచొచ్చింది. ఇలాగే ఫినిషింగ్ బావుందని పైపింగ్ ఎయమన్నారు. నేనైతే వెయ్యలేదు. మర్చిపోయి ఉంటాను. అయితే ఇలా నడానికైతే ఇలా పైపింగేసి చాలా ఫినిషింగ్ అయితే చాలా నీట్‌గా వచ్చింది. ఇంకోటొచ్చేసి సిక్స్త్ బ్లౌజ్ వచ్చేసి ఆలివ్ గ్రీన్ అండి. ఇది కూడా నేను ఫుల్ వీడియో అయితే ఉంది. ఎవరైనా కావాలంటే ఛానల్‌లోకెళ్ళి చూడండి. ఫుల్ వీడియో ఉంది. ఇలా బెల్ హ్యాండ్స్ పెట్టాలి సిక్స్త్. బటర్‌ఫ్లై హ్యాండ్స్ పెట్టాను ఇదైతేని. చాలా నీట్‌గా వచ్చింది. నాకు క్లాతు హ్యాండ్స్‌కైతే క్లాత్ విడిగా ఇచ్చారండి వాళ్ళు. దానివల్ల కొంచెం నాకు సేవ్ అయ్యాను. క్లాత్ అయితే సేవ్ అయింది బాగానే. కొంచెం నచ్చినట్టు కుట్టుకోవాల్సొచ్చింది. ఎందుకంటే జార్జెట్‌లోని ఈ బెల్ హ్యాండ్స్ చాలా బావుంటది. కానీ క్లాత్ మిగలకపోతే
చాలా ఇబ్బంది పడాలి. ఇదైతే నేను 3 లేయర్స్ ఏసానండి బెల్ హ్యాండ్స్. ఇది కూడా ఫుల్ వీడియో ఉంది. ఎవరికైనా కావాలంటే ఛానల్‌లోకెళ్ళి చూడండి. నడానికి కూడా పైపింగ్ ఏసి థ్రెడ్స్‌కైతే ఇలాగైతే ఫ్లవర్స్ కింద పెట్టాను. ఈ హ్యాండ్స్ వచ్చేసి 3 లేయర్స్ అని చెప్పాను కదండీ! చూడండి. ఇది ఇంకా జిగ్‌జాగ్ చేయలేదు నేను. 2 ఈ హ్యాండ్ లోపల చెయ్యి కనబడకుండా అయితే ఏయమన్నారు. అది కూడా వాళ్ళిచ్చారు ఆ క్లాతు. రా సిల్క్‌లోనే ఇచ్చారు. అదే ఏసాను నేను. బావుంది. లుక్ అయితే చూడడానికి చాలా బావుందండి. వాళ్ళకి కూడా బ్లౌజెస్ అయితే ఇచ్చేసాను. చాలా నచ్చినవి. ఇంకా 2 బ్లౌజెస్ అయితే ఉండిపోయినాయి. అవి బటన్స్ నాకే వచ్చినాయి వెనక్కి. బటన్స్ ఏసి ఇచ్చేస్తాను. చాలా అందంగా ఉన్నాయి కదా! ఎవరికన్నా కావాలంటే గనక ఫుల్ వీడియోస్ స్టిచ్చింగ్ అండ్ కటింగ్ కూడా ఉన్నదండి. ఛానల్‌లోకెళ్ళి చూడొచ్చు. అంటే హెవీ మోడల్స్ బోట్ నెక్‌లు ఇష్టపడని వాళ్ళు ఇలాంటి చిన్న సింపుల్ మోడల్స్ పెట్టుకుంటే ఇష్టపడతారని చూపించానండి. నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో ఉంటాను. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.